సార్ ఆల్రెడీ మీరు చెప్పినా అన్నాడు సార్ ఫైనల్ కంక్లూడింగ్ ఇప్పుడు చెప్పండి ఏదైనా ఒకటి. కట్టుకోవాల్సిందే సార్, దానికి మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ వేవ్ చేయగలుగుతాం, ఆ అకౌంట్కి ఎలిజిబుల్ ఉంది, అంత మటుకే మనం చేయగలుగుతాం. సార్ చెప్పింది కూడా అది. మాకు ఇంకో విధంగా చెప్పింది కదా, సెటిల్మెంట్ చేసుకోండి అన్నట్టు మాట్లాడేది. సెటిల్మెంట్ అంటే ఏముంది, సెటిల్మెంట్ చేసేది ఏం లేదు కదా, దాంట్లో కట్టుకోండి అంటే అది మొత్తం వడ్డీ మాఫీ చేస్తున్నాం కదా. సరే సార్, ఒకటి ఇప్పుడు మీ ఆప్షన్ ఇదేనా ఫైనల్ ఆప్షన్? మీరు మరి ఇంత సెటిల్మెంట్ చేస్తామని సార్ అంటేనే మేము వచ్చినాం. యాక్చువల్లీ అది ఆ విషయం మాకు ముందే తెలుసు. అది మీరు నోటీసులని చెప్పిళ్ళు ఇంత అమౌంట్ కట్టాలని. మరి దాంట్లో మరి సారు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం, అది మాకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఏమన్నా ఉంటే మీ నుండి మీరు ఏమన్నా దానికి ఇంకా ఏమన్నా ఆప్షన్ ఏమన్నా ఇస్తారు కావచ్చు, ఒకసారి మాట్లాడదామని వచ్చినాం అంతే. ఆప్షన్లు ఏముండవండి ప్రస్తుతానికి. మా ఎప్పుడైనా సరే నీ దగ్గర నేను అప్పించినోడికి నీ దగ్గర డబ్బులు పెట్టుకుని అర్హత ఉన్నప్పుడు రిలీజ్ ఎలా చేస్తారు? ఎవరైనా రిలీజ్ ఎలా చేస్తారు? ఏ బేసిస్ నువ్వు చేస్తారు? అన్నీ నేను చదువుకున్నట్టు సార్. మీరు సిజిటి ఎంఎస్సి ఎందుకు కవర్ చేయలేదు సార్? సిజిటి ఎంఎస్సి ఎందుకు అప్లై చేయాలి? మరి చేస్తారు మాకు ప్రాబ్లం ఉండదు కదా. మీ లెవెల్లో ఉండదు, అదే మరి అది కవర్ చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు. పోర్ట్ఫోలియో లెవెల్ ఉంటుంది, ముద్ర అనేది మొత్తం పోర్ట్ఫోలియో లెవెల్. దీంట్లో చదువుకోండి, మీరు ఇచ్చిన దాంట్లోనే నేను తీసినాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. మీ బ్యాంక్ చేస్తారు కదా, ముందు పోతా అంటే నో ప్రాబ్లం. వెళ్తాం సార్, మీరు కూడా లీగల్గానే వెళ్తారు, మీరు కూడా లీగల్గానే వెళ్తారు. మీరు అడిగిన దానికి నేను చెప్తాను కాదు, నేను జడ్జి కాదు. ఓడిపోతే బ్యాంక్ ఓడిపోతుంది, నేనేం ఓడిపోదు కదా. నేను నా ప్రశ్న నేను చేస్తాను. మీరు ఓడిపోతే మీరు అడిగిన ప్రశ్నగా సమాధానం చెప్తాను. మీరు విన్నారు కదా, నాకేముండదు. ఓడిపోతే బ్యాంక్ బ్యాంక్ గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం వినకపోతే ఎట్లా సార్? నా క్వశ్చన్ వేసి నేను చెప్పాలి కదా. సిజిటిఎంఎస్సి కవరేజ్ ముద్రా స్కీమ్ లో పోర్ట్ఫోలియో లెవెల్లో ఉంటుంది, అకౌంట్ లెవెల్లో ఉండదు. పోర్ట్ఫోలియో లెవెల్లో ఉంటుంది, మీకు ఇండివిజువల్ కవరేజ్ రాదు. మరి దీంట్లో ఇచ్చలేదు కదా సార్, దీంట్లో సెక్యూరిటీ గ్యారెంటీ అండర్ సిజిటిఎస్ఎంఎస్సి స్కీమ్ అది. అవును, దానికి సంబంధం ఏంటంటున్నా, దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు అదే సిజిటిఎంఎస్సిలో దీంట్లో క్లెయిమ్ చేయాలని 75% క్లెయిమ్ చేయాలని చెప్పేసి దాంట్లోనే ఉంది కదా సార్. మరి ఇప్పుడు మాకు చేస్తే మాకు ఇప్పుడు 75% మాకు బెనిఫిట్ ఉంటుంది కదా. సెక్యూరిటీ దాన్ని పూర్తి చదవాలి. సెక్యూరిటీ నిల్, దెన్ ఓన్లీ కవర్స్. సెక్యూరిటీ ఉన్నప్పుడు కవర్ కాదు. అసలు సెక్యూరిటీ తీసుకోవడమే తప్పు సార్. మీరు ఇలా ఏమని నో థర్డ్ పార్టీ గ్యారంటీ అని చెప్పేసి ఉంది దీంట్లో. రైట్ టు సెట్ ఆఫ్ అంటే ఏంటి సార్? దీంట్లో లేదు సార్. రైట్ టు సెట్ ఆఫ్ అంటే అది మిగతా ఇది ముద్రలోనే కదా. రెండు అకౌంట్లు ఉన్నాయి, ఒక సేవింగ్స్ అకౌంట్, ఒక లోన్ అకౌంట్. ఒక మనిషి ఇప్పుడు చచ్చిపోయాడు, అది లోన్ అకౌంట్. హోమ్ లోన్ కి ఓకే సార్, ఏ లోన్ అయినా సరే. లేదు ముద్ర లోన్కి లేదు. మీరు పోవాలని డిసైడ్ అయ్యారు కదా, మీరు పోలే, నో ప్రాబ్లం. అది నేను ఆపుతున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చింది ముద్రలోనే కదా. నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. స్ట్రైట్ చెప్తున్నా, ఇండివిజువల్ గైడ్ లైన్స్ అనేది ఒక్కొక్క లోన్ కి విడివిడిగా ఉండవు. ముద్రా లోన్ కి డిఫరెంట్ లోన్స్ కి లేదు, మీకు తెలుసుకోండి. బిజినెస్ లోన్ వేరే ఉంటుంది, పర్సనల్ లోన్ వేరే ఉంటుంది. కూర్చోన్నా, ఏమైంది పోదాం అంటున్నామా సార్? మీతో మిస్బిహేవ్ చేసి మాట్లాడుతున్నా సార్, మామూలుగానే మాట్లాడుతున్నాను. పోదాం అంటున్నాను, ఆగన్నా కొద్దిగా. నేను సార్ అన్న రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నేను కూడా సార్ అన్న రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. అయితే ఒకటే సార్, దీంట్లో మా మాకు డౌట్ ఇది ముద్ర లోన్ అని చెప్పేసి మేము ఫిక్స్ మీరు ఇచ్చిన దాంట్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్యాంకింగ్ గైడ్ లైన్స్ లో ఫస్ట్ రూల్స్ ఉంటాయి. బ్యాంకు వీళ్ళు ముద్రా లోన్ పుట్టక ముందు నుంచి ఉన్న రూల్స్ ఇవన్నీ. లేదు, ముద్రా లోన్ 2006లో ఎంఎస్ఎంఈ
మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద వచ్చింది. అది ముద్ర లోన్ అనేది ముందు నుంచి లేదు. MSME యూపీఏ గవర్నమెంట్ లో తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ముద్ర యోజన అనేది 2014 లో వచ్చింది. లేదు సార్, మీరు వినండి ఒక నిమిషం మాట్లాడిన తర్వాత. లేదు నేను చెప్పేది ఏంటారు ఒక్క నిమిషం. 2014లోనే నరేంద్ర మోడీ MSME మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని దీన్ని డెవలప్ చేద్దామని ముద్ర లోన్ స్కీమ్ని PMMY యోజనని తీసుకొచ్చిండు. ఆ కిందనే ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ తీసుకోకూడదు అని చెప్పేసి దీంట్లోనే మెన్షన్ చేసిండు. ముద్ర లోన్ సంబంధించిన బ్రోచర్స్ అది ఏంది చూడండి ఒకసారి. ముద్ర లోన్ సంబంధించిన ఆ బ్రోచర్లోనే ఉంది కొలాటరల్ సెక్యూరిటీ ఎలాంటిది తీసుకోవద్దు అని చెప్పేసి. కొలాటరల్ సెక్యూరిటీ తీసుకోవద్దు. ఇంకోటి నో థర్డ్ పార్టీ గ్యారంటీ, ఎలాంటి థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా దీంట్లో 3 రకాల లోన్లు ఉంటాయి. శిశు లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్. ఇందులో 3 రకాలలో మీరు ఇచ్చిన మాకు ఎలిజిబిలిటీ ఏంది? బిలో 5 lakhs లోన్ కింద కిషోర్ లోన్ ఇచ్చింది. ఈ లోన్లో మాకు కస్టమర్ యొక్క సివిల్ స్కోర్ అండ్ పర్సనల్ గ్యారంటీ మీద ఇవ్వాలి. 5 crores వరకు కూడా లోన్ ఇస్తున్నారు ఓన్లీ పర్సనల్ గ్యారంటీ. ఏం చెప్పారు? కస్టమర్ యొక్క సివిల్ స్కోర్. రెండో పాయింట్ ఏంటిది? పర్సనల్ గ్యారంటీ. ఈ పర్సనల్ గ్యారంటీలో హౌస్ వస్తుంది. లేదు సార్, సారీ పర్సనల్ గ్యారంటీ అంటే ఏమొస్తుంది అంటే ఆ వ్యక్తి యొక్క సివిల్ స్కోర్, ఆ బిజినెస్ మీరు ఏ బిజినెస్ మీరు చెప్పారు. ఓకే డన్, నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, నేను ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాను, నేను కట్టలేదు. అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవచ్చు బ్యాంక్? అది చెప్పదు. అది ఇల్లు లోన్ అయినప్పుడు, ఇల్లు లోన్ పక్క పెట్టు. లోన్ నేను ఇల్లు లోనే పెట్టలేదు, నేను ఓన్లీ ముద్ర 10 లక్షల లోన్ తీసుకున్నాను. యూనిట్ నడుస్తుంది, బిజినెస్ మీద చూసి ఇచ్చారు కదా సార్. బిజినెస్ మీదకే వెళ్ళాలి, మీరు బిజినెస్ మీదకే వెళ్ళాలా. మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీరు వీడియోలో ఉంది సార్, మీరు ఇంటికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. మీరు ఇది మీకు ఎక్కడ అధికారం ఉంది నాకు చెప్పండి సార్. మీకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని కదా సార్, ఇల్లు ఖాళీ చేపిస్తారు అన్నారు. మీకు ఇది అధికారం మీకు ఎక్కడ, మీకు ఏ బుక్ లో ఉంది? ఏమో షూట్ ఫైల్ చేద్దాం. ఆయన అన్నది ఏంటిది? దానికి ఏమన్నాడు? మా ఆయనే లేడు, మా ఆయనే లేడు, మీరు మా ఇంటి ఎట్లా వస్తారు అన్నది. అట్లా ముందు మా ఆయనే లేడు అన్నది. అడగచ్చు అన్నది. నేను ఆ రోజు ఓన్లీ నో ప్రాబ్లం సార్. నమస్తే, నేను మళ్ళీ చేస్తాను సార్ కొద్దిగా, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఓకే, మాకు కంక్లూడింగ్ ఒకటి చెప్పండి సార్. మీరు ఇంట్రెస్ట్ తప్పించి మీరు ఏం మాఫీ అయ్యారు ఇక దాంట్లో చేతులు అది కూడా లేదు సార్. మాకు క్లారిటీ చెప్పేస్తే మేము ఫర్దర్గా మేము కన్జ్యూమర్ కోర్టు వెళ్ళాలనుకుంటున్నాం. మీరు అది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే దాని ప్రకారం మేము కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తాం. మీరు ఆల్రెడీ చెప్పారు కదా. అదే ఓకే, మీ ఆర్టీఐ యాక్ట్కి మీకు రిప్లై వస్తుంది. ఓకే, రిప్లై ఇవ్వండి. ఒకవేళ ఇవ్వకపోతే కూడా మేము నిజామాబాద్ అప్పీల్. రిప్లై వచ్చింది కదా, అంబుడ్స్మెన్ నథింగ్ సార్. అంబుడ్స్మెన్ అనేది ఒక ప్లాట్ఫామ్, అది అంతే. అది కోర్టు జ్యుడిషియల్ పవర్ వేరు, అంబుడ్స్మెన్ అనేది ఒకటి నార్మల్. మీ బ్యాంకులో ఇంటిగ్రేటెడ్, ఇప్పుడు మీ బ్యాంకులో మీరు చేసుకున్న కమిటీకి మీకు సపోర్ట్ ఇచ్చుకుంటారు కానీ కస్టమర్కి సపోర్ట్గా మాట్లాడతారు. జ్యుడిషియల్ పవర్ వేరు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ వేరు. అది మీ ఎగ్జిక్యూటివ్ పవర్ కింద మీరు ఒకటి క్రియేట్ చేసుకుని ఒక అంబుడ్స్మెన్ స్కీమ్. అది జస్ట్ ఏంటంటే కోర్టు దాకా పోవడం ఎందుకు అని చెప్పేసి మా దగ్గరికి రండి అని చెప్పేసి వాళ్ళు పిలిపించుకొని సెటిల్మెంట్ చేస్తారు, లేకుంటే చేయరు. అది ఫైనలైజ్ కాదు అది. ఇప్పుడు మాకు మీరు ఇన్ఫర్మేషన్ అది ఒకటి ఇవ్వండి, మేము ఫర్దర్ స్టెప్ మేము కన్జ్యూమర్కి వెళ్తాము. లేదంటే అక్కడ మాట్లాడుకుందాం. మీరు ఇదే ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తా అంటే ఇట్లా అది మాకు తెలుసు. నాట్ సాటిస్ఫైడ్. ఎవరు బచ్చాలు కాదు, ఈ బచ్చాలు ఇంకొకటి ఏం చేస్తారో కోర్టులో చూసుకున్నారు. వాళ్ళకి అందరూ అడ్వాన్స్ అన్నారు. నా దగ్గర ఫైల్ నేను ఇంత ఫైల్ మాట్లాడుతున్నా. బచ్చాలైనా ఎవరైనా సార్ ఒకటి ఆర్టీఐ యాక్ట్ మా దగ్గర నుంచి పంపించాం సార్, అది రిప్లై ఇచ్చారా? కస్టమర్ వచ్చారైతే రిప్లై ఇచ్చారా? పంపించి చాలా రోజులు అవుతుంది కదా సార్, 10 days అవుతుంది. నేను పోస్ట్ కూడా ఒక జిరాక్స్ పంపించాను కానీ నేను మీకు
పిఎన్డీనే చూస్తుంది కదా. లాస్ట్ నెంబర్ అయితే ఐపీ లేదా? ఓకే ఓకే ఇవ్వండి సార్, ఇంకా 30 days టైం ఉంది కదా, 30 days లోపు ఇవ్వాలా. ఇవ్వకపోతే నేను అప్పీల్కి వెళ్తాను, అక్కడ రాకపోతే నేను స్టేట్ కమిషన్ కూడా వెళ్తాను. ఏదైనా ఉంటే లీగల్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇస్తే నో ప్రాబ్లం, ఇస్తే ఏం లేదు ఖచ్చితంగా బ్యాంక్ ఇస్తుంటాం. అదే ఇవ్వండి మ్యామ్. నాకు కావాల్సింది కూడా అదే కదా. मैम वो RTF का रिप्लाई दिया मैडम आउट टाइम हाँ भेज दिया ओके हाँ ओके ओके टच में है ना मैडम. मैडम हेलो उसको आप सेटल कर सकते हैं, वो अकाउंट को आप सेटल कर सकते हैं. नहीं कर ओके లేదు సార్, వెళ్తాం సార్, చూసుకున్నాను బ్యాంకులో సివిల్ కోర్టులో చూసుకున్నాను. థ్యాంక్ యూ. ఏందన్నా డిస్టర్బ్ చేస్తున్నావు? కాదు భయ్, వానికి చెప్పేదాన్ని కాదు, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం ఏదో ఒకటి తెలియాలి కదా దానికి. వాడు చెప్తే వాడు వీరు తీసుకురాళ్ళు మధ్యలో ఆడు వినయ్ గారు